నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అనే ముఖ్య అంశాలు ఏమిటి అని మనం గమనిస్తే ముందుగా ఈ బుజ్జి జంతువు దీన్ని యురేషియన్ ఆటర్ అని పిలుస్తారు సైంటిస్టులు అయితే లుత్రా అని పిలుస్తారు ఇక్కడ మనం దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం మనం వివరాల్లోకి ఎనీవేస్ వెళ్దాము కానీ బిఫోర్ గెటింగ్ ఇంటు దట్ ఇది కూడా కొంచెం మనుషుల్లానే బిహేవ్ చేస్తుంది ఇన్ జనరల్గా ఆఫ్ కోర్స్ నేను ఎవరిని కావాలని పాయింట్అవుట్ అయితే చేయట్లేదు బట్ ఇన్ జనరల్గా మనం మామూలుగా ఇంట్రోవర్ట్స్ని జాగ్రత్తగా గమనిస్తే అంటే పెద్దగా ఎవరితో కలవని వాళ్ళని వాళ్ళు కొంచెం షైగా రిజర్వ్డ్గా పెద్దగా ఎవరితో మాట్లాడరు చాలా బిడియంగా ఉంటారు ఎక్కువగా పబ్లిక్ అపీరెన్స్ ఇస్తూ ఉండరు అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ అలానే అదృష్టం కొద్దీ పిక్చర్ దొరికింది కానీ ఇది చాలా సిగ్గుతో ఉంటుంది అనమాట ఎప్పుడు సిగ్గుపడుతూ ఉంటుంది బిడియంతో ఉంటుంది గట్టిగా మాట్లాడితే రాత్రిపూటే కనిపిస్తుంది అనమాట సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యురేషియన్ ఆటర్ మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాను డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది వెల్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ విల్ గెట్ టు నో దాట్ సో దాని గురించి ఏం చేయాలి నేను చెప్తాను అలానే ఇక్కడ మీరు కింద గమనిస్తే ఇక్కడ కొన్ని మెడికల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఇంతకీ సిమ్టమ్స్ దేనికి సంబంధించింది అని అంటే మన మెదడుకి సంబంధించి ఒక పర్టికులర్ పార్ట్ని ఎఫెక్ట్ చేసే ఒక వ్యాధి ఉంది మామూలుగా వేటాడడం అంటే హంటింగ్ అని అంటాము ఇలా ఆ పేరుతోనే ఈ రోగాన్ని పిలుస్తున్నారనమాట మరి దీనికి అసలు క్యూర్ ఉందా ఒకవేళ ఈ రోగంతో ఎవరైనా సఫర్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఏ వయసు వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వీటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం మామూలుగా ఏదో ఒక గ్యాస్ని ఏదో ఒక విధంగా తయారు చేస్తారు కొన్ని గ్యాసెస్ న్యాచురల్గా అవైలబుల్గా అంటే ప్రాకృతికంగానే మనకి లభిస్తాయి బట్ కొన్నిటిని తయారు చేస్తారు బట్ తయారు చేసిన ప్రతి గ్యాస్ని కూడా తయారు చేసిన గ్యాస్ని ఏం పేరు పెట్టి పిలవట్లేదు కదా ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎ నేమ్ బట్ దేర్ ఈస్ అ గ్యాస్ విచ్ ఈస్ బీయింగ్ కాల్డ్ బై దట్ నేమ్ తయారు చేసిన గ్యాస్ విచ్ ఈస్ సింథటిక్ గ్యాస్ అంటే దాన్ని కృత్రిమంగా తయారు చేశారు అని మరి ఇంతకీ ఏంటిది ఎలా తయారు చేస్తారు దేనికి ఉపయోగిస్తారు ఇలా ఈ మూడు అంశాలకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే అఫ్ కోర్స్ ఏం చేయాలి మీకు తెలుసు వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ సో విల్ బి గెటింగ్ టు నో ఆల్ ఆఫ్ ఇట్ అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టకేలకు అవును నిజంగా అనాలి ఈ మాట ఎట్టకేలకు 17 సంవత్సరాల తర్వాత ఎస్ మీరు విన్నది నిజమే 17 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 17 లాంగ్ ఇయర్స్ ఏపీపీఎస్సీ హ్యాస్ రిలీజ్డ్ DYEO నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 సంవత్సరాల తర్వాత DYEO అంటే డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం లేదు రేపో మాపో రేపో అనుకుంటూ 17 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి మేబీ మన అదృష్టం నిజంగానే దురదృష్టంగా మారితే మళ్ళీ ఇప్పుడు మిస్ అయిపోతే ఇంకో 17 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ రాదేమో ఎవరికి తెలుసు అందుకని ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు ఈ DYEO ఎగ్జామ్ ఏదైతే ఉందో లేదా ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే పేపర్ ప్యాటర్న్ని పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 2 వచ్చేసి ఫిలాసఫీ అండ్ సైకాలజీ అంటే విద్యాతత్వ ఆధారాలు అలానే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బేసిక్ దాని మీద ఫోకస్ చేస్తుంది అలానే పేపర్ 3ని జాగ్రత్తగా గమనిస్తే కరెంట్ సినారియోస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈవెన్ స్కీమ్స్ రిలేటెడ్ కూడా పేపర్ 3లోనే ఉంది ఇలా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అవ్వచ్చు పేపర్ 2 ఫిలాసఫీ అండ్ సైకాలజీ అవ్వచ్చు పేపర్ 3 పర్స్పెక్టివ్స్ హిస్టరీ కరెంట్ సినారియోస్ అండ్ ఛాలెంజెస్ అవ్వచ్చు వీటన్నిటికీ సంబంధించి మీరు ప్రిపరేషన్ మీ కన్వీనియన్స్తో మీ కంఫర్ట్తో మీరు ఉన్న చోటనే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు బికాస్ అప్టేక్ జాబ్స్ మీకు అదే ప్రొవైడ్ చేస్తుంది ఈ DYEO పోస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు అప్టేక్ జాబ్స్ యాప్లో అవైలబుల్గా ఉంది ఇక్కడ మీకు చూసి నేర్చుకోవడానికి వీడియోలు చదివి నేర్చుకోవడానికి PDF మెటీరియల్ అలానే వాటికి సంబంధించి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు నేర్చుకున్నారు అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సో దట్ ఒకవేళ మీరు బై మిస్టేక్ తెలియకుండా ఏదైనా తప్పు చేసినా సరే ఆ తప్పు ఎక్కడ చేశాను అని తెలుసుకోవడానికి మీకు ఇంకో బంగారు అవకాశం అండ్ దిస్ ఈజ్ నోవేర్ ఎల్స్ అనమాట సో అందుకని మీ ప్రిపరేషన్ అంతా కూడా హోలిస్టిక్గా జరుగుతుంది సో అందుకని అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఓకే సో ఆన్ దట్ నోట్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు DYEO ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా లేదు మీరు వేరే ఇతర ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నారా అనేది నాకు తెలీదు బట్ మీకైతే తెలుసు కదా సో విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ సో లెట్స్ గెట్ ఇంటు డీటెయిల్స్ సో ఇవాళ మనం చర్చించుకోబోయే మొట్టమొదటి అంశం యురేషియన్ ఆటర్ దీన్నే కొంతమంది లుత్రా అని పిలుస్తారని కూడా మనం ఇందాక తెలుసుకున్నాం ఎందుకు దాన్ని లుత్రా అని పిలుస్తున్నారంటే దాని యొక్క శాస్త్రీయ నామం లుత్రా కాబట్టి దాని యొక్క కామన్ నేమ్ వచ్చేసి యురేషియన్ ఆటర్ యాక్చువల్గా దాని యురేషియన్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఐరోపా ఆసియా ఖండాలు రెండు కలిపిన ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని యురేషియా లేదు ఒకప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఆ విధంగా కన్సిడర్ చేశారు కాబట్టి యురేషియన్ ఆ ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుందని ఆ పేరు పెట్టారు దానికి సో యురేషియన్ ఆటర్ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ కేరళ రీసెంట్గానే
కేరళ రాష్ట్రంలోని చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో, వన్యప్రాణుల అభయారణ్యం అది ఏది చిన్నార్లో, అక్కడ ఇది కనిపించింది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా. సో ఇప్పుడు మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది మొట్టమొదటిసారి కనిపించింది కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది, బాగానే ఉంది. అలానే ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా కనిపించింది కాబట్టి ఇది కూడా వార్తల్లో ఉంటుంది కదా. అది ఏ రాష్ట్రంలో ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ ఎ సెమీ ఆక్వాటిక్. ఏంటి మాస్టారు మీరు ఇంగ్లీష్ కూడా మార్చేస్తున్నారు, అది సెమీ ఆక్వాటిక్ కదా అని మీరు అనొచ్చు. వెల్, ఇంగ్లీష్ ఇస్ ఎ ఫనీ లాంగ్వేజ్. వాళ్ళు ఎప్పుడు ఏ రూల్ పెడతారో వాళ్ళకే తెలియదు. ఇది యాక్చువల్గా ఇప్పటివరకు మనం సెమీ ఆక్వాటిక్ అనే చదువుతున్నాము. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, చదువుతున్నాము అనుకునే వాళ్ళు అందరూ కూడా దీన్ని సెమీ ఆక్వాటిక్ అని పిలుస్తున్నారు. సెమీ ఆర్ సెమై, ఎండ్ ఆఫ్ ద డే స్పెల్లింగ్ ఇస్ ద సేమ్, మిస్టేక్స్ వచ్చినట్టు చెప్పుకోండి, ఏం కాదు. సెమీ ఆక్వాటిక్ కార్నివోరస్ మ్యామల్ దట్ ఈజ్ నేటివ్ టు యూరేషియా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆక్వాటిక్ అంటే ఏంటి? ఆక్వాటిక్ అంటే నీటిలో ఉండేది అని అర్థం. మరి సెమీ ఆక్వాటిక్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా పూర్తిగా నీటిలో ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం యాంఫీబియన్ అని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ యాంఫీబియన్ లక్షణాలు ఇది చూపించదు. దట్స్ వై ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ సెమీ ఆక్వాటిక్. కార్నివోరస్ మ్యామల్, కార్నివోరస్ అంటే ఇంకో జంతువుని చంపి తినేది, బేసిక్గా మాంసం తినేది. మ్యామల్ అంటే ఏంటి? క్షీరదం అంటే తన యొక్క పిల్లలకి పాలిచ్చేది. అలానే మోస్ట్లీ మ్యామల్స్ అన్ని కూడా ఏమవుతాయి? వివిపారస్ అవుతాయి. వివిపారస్ అంటే ఏంటి? డైరెక్ట్గా బిడ్డకి జన్మనిస్తాయి కానీ అవి గుడ్లు పెట్టవు. దే ఆర్ షై అండ్ నాక్టర్నల్ అండ్ ఫౌండ్ నియర్ స్మాల్ స్ట్రీమ్స్. మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ అనుకున్నాం, ఇవి చాలా సిగ్గుపడుతూ ఉంటాయి, ఇంట్రోవర్టెడ్ క్యాండిడేట్స్లా ఉంటాయి. వెల్, నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను ఆ పేరు యూస్ చేస్తాను కానీ ఎవరిని డెరోగేట్ చేయడానికో డిస్క్రిమినేట్ చేయడానికో కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఉంటారు. సో అలా ఈ జంతువు కూడా తన కంఫర్ట్ ఏంటంటే సిగ్గుపడడం, కొంచెం బిడియంగా ఉండడం, పెద్దగా ఎవరికి కనిపించకపోవడం. అండ్ అలా కనిపించిన జంతువు మొట్టమొదటిసారి కనిపించింది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ద న్యూస్ అనమాట. సో అది సిగ్గుపడుతూ ఉంటుంది. అలానే నాక్టర్నల్, ఎంత సిగ్గుపడుతుంది అంటే అది పగటిపూట బయటికి ఎక్కువగా రావట్లేదు, రాత్రిపూట ఎక్కువగా బయటకు వస్తుంది. అండ్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాక్టర్నల్ ఈజ్ గుడ్లగూబ, ఆల్. సో ఇవన్నీ నాక్టర్నల్ ఎందుకు అంటున్నారు అంటే రాత్రిపూట నిశాచరులు అని చెప్పొచ్చు అనమాట. సో ఇది కూడా ఒక నిశాచర జంతువే. అండ్ ఫౌండ్ నియర్ స్మాల్ స్ట్రీమ్స్. ఇప్పుడు అడవుల్లో పెద్ద పెద్ద నదులు ఒకటే అయితే కొన్ని చిన్న చిన్న వాగులు వంకలు ఉంటాయి అనమాట. సో వాటి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది. ఇన్ ద ఇంటీరియర్ ఫారెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ యూరోప్, ఏషియా అండ్ ఆఫ్రికా. సో ఈ పర్టికులర్ రీజన్లో ఇది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ యూరోప్, ఏషియా ఏదైతే రీజన్ ఉందో, యూరేషియన్ రీజన్, అక్కడ బాగా కనిపిస్తుంది. సో దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ గమనిస్తే నియర్ థ్రెటన్ అంటే పెద్దగా ఇప్పుడు ముప్పు ఏమీ లేదు కానీ ముప్పు పొంచి ఉండే ప్రమాదం దగ్గరలో ఉంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మన ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లేదు, వన్యప్రాణుల సంరక్షణాత్మక చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం షెడ్యూల్ 2లో ఉంది. షెడ్యూల్ 2 అంటే పెద్దగా అంతగా భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ యూరేషియన్ ఆటర్. అలానే ఇప్పుడు జంతువు గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నాకు కూడా గుర్తొచ్చింది. ఐ థింక్ రీసెంట్గా ఏదో ఒక కరెంట్ అఫైర్ వీడియోలో డిస్కస్ చేస్తున్నప్పుడు కేరళలో JN1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ వచ్చింది, సో అందరూ జాగ్రత్తగా ఉండండి అని అంటే ఎవరు ఆ వీడియో కింద కామెంట్ పెట్టారు, సార్ ఈ అన్ని రోగాలు, ఈ అన్ని వ్యాధులు ఎందుకు అన్ని కేరళ నుంచే వస్తున్నాయి అని. సో మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. అదే క్వశ్చన్ మేబీ చాలామందికి వస్తుంది అండ్ మేబీ కొంతమంది కామెంట్ పెట్టలేకపోవచ్చు. వాట్ ఎవర్ బీట్, మీరు అడిగిన డౌట్ ఏదైతే ఉందో ఎందుకు ఎక్కువగా వ్యాధులు, ఈ డిసీజెస్, ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ అన్ని కేరళ నుంచి వస్తున్నాయి అన్న దానికి నేను స్టడీ చేసి 3 కారణాలను వెతికి పట్టుకున్నాను. సో ఆ 3 కారణాలు ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్, యాక్చువల్లీ నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మొట్టమొదటి కారణం, కేరళ రాష్ట్రంలో డాక్టర్లు, నర్సులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ వీళ్ళు ఇతర దేశాలకు కూడా ప్రయాణిస్తూ ఉన్నారనమాట. సో ఆబ్వియస్లీ డాక్టర్ నాకు ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, లేదు వాళ్ళ యొక్క కేసు ఏదైతే ఉంటుందో బేసిక్గా వాళ్ళు అలానే పిలుస్తారు కాబట్టి వాళ్ళ కేసు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో అలా ఈ డాక్టర్లు అవ్వచ్చు, నర్సులు అవ్వచ్చు, ఇలా ఆఫ్రికా అని, యూరోప్ అని, సౌత్ అమెరికా అని, నార్త్ అమెరికా అని, లేదు ఇండియాలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ బాడీకో లేదు వాళ్ళ బాడీ లోపలికో వచ్చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన స్కిన్కి టచ్ అయ్యి అవి కూడా ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు, మనకు తెలియదు కదా, మన ఫ్లైట్ ఎక్కువ లేదు ఏదో ఒక విధంగా ఇక్కడికి వచ్చేస్తాం తిరిగి. సో అట్లా అనమాట. సో అట్లా ఈ ప్యాథోజన్స్ అన్నీ వాళ్ళతో పాటు వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సో డాక్టర్లు, నర్సులు కేరళలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళందరూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఆ వ్యాధికారక ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, జీవులు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ రీజన్. అండ్ రెండవది, కేరళలో వైల్డ్ లైఫ్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ జంతువులు అవ్వచ్చు, బేసిక్గా యానిమల్ లైఫ్ ఏదైతే ఉంటుందో మైక్రో ఆర్గానిజమ్స్ దగ్గర నుంచి దాని యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో దీని యొక్క రిపోర్ట్స్ మనం పరిగణిస్తే ఇండియాలోనే వైల్డ్ లైఫ్ డెన్సిటీ అంటే వన్య ప్రాణుల యొక్క సాంద్రత ఎక్కువ ఎక్కడుంది అంటే ఫస్ట్ వచ్చేసి అస్సాం, తర్వాత వచ్చేసి కర్ణాటక, తర్వాత వచ్చేసి 3rd ప్లేస్లో కేరళ ఉంది.
సో కేరళలో మరీ ముఖ్యంగా ఈ కోతులు అవ్వచ్చు, గబ్బిలాలు అంటే బ్యాట్స్, మంకీస్ యొక్క డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ కేరళ కంపారిటివ్గా చూస్తే కర్ణాటక, అస్సాం కన్నా కొంచెం చిన్న రాష్ట్రమే. సో ఆ విధంగా వైల్డ్ లైఫ్ డెన్సిటీ ఇంకా ఎక్కువగా అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఏరియా ఆఫ్ ద స్టేట్. సో అందుకని ఏమవుతుంది, అది నిపా వైరస్ అవ్వచ్చు, మంకీ పాక్స్ వైరస్ అవ్వచ్చు, లేదు JN1 వేరియంట్ అవ్వచ్చు కోవిడ్కి సంబంధించి, ఇలా ఈ వైరస్లన్నీ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి బికాస్ అక్కడ యానిమల్స్ ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా వీటిని జూనోటిక్ వైరసెస్ అంటారు, ఎందుకంటే జంతువుల నుంచి వస్తున్న వైరస్లు కాబట్టి. సో ఇవన్నీ కూడా అడవుల్లో తిరుగుతూ ఉంటాయి. మామూలుగా అయితే జంతువులు, కోతులు అవ్వచ్చు, గబ్బిలాలు అవ్వచ్చు, ఇన్ జనరల్గా అవన్నీ అడవుల్లో తిరుగుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ అడవులను కొట్టేస్తున్నాము, లేదు మనమే అడవుల్లోకి వెళ్ళి ఆ అడవులోని జంతువులు మన దగ్గరికి వచ్చేలా చేస్తున్నాం. సో ఆ విధంగా మనుషులు కాంటాక్ట్లోకి వచ్చేస్తున్నారు. సో ఆ విధంగా నిపా వైరస్, మంకీ పాక్స్ వైరస్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మూడవ రీజన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది మనం యాక్చువల్లీ నేర్చుకుని తీరాలి, విచ్ ఈజ్ మెడికల్ డిసిప్లిన్. ఇదేంటి మాస్టర్, ఇదేదో కొత్త వర్డ్గా ఉంది, మాకు కొంచెం అర్థం చెప్పండి. అఫ్ కోర్స్ చెప్తాను, ఇంత చెప్పినా నీ మాత్రం చెప్పకపోతే ఎందుకు. సో మూడో కారణం వచ్చేసి మెడికల్ డిసిప్లిన్. కేరళ రాష్ట్రం 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రం అని తెలుసు. పోనీ ఒకవేళ 100 కాదనుకున్న భారతదేశంలోనే అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రం అని తెలుసు. అంటే కేరళ ఇస్ ద స్టేట్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్. సో అక్కడ అందరికీ కూడా ఈ సమాచారం అవ్వచ్చు, లేదా అవగాహన అనేది కొంచెం ఎక్కువ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడితే వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి అనే అవగాహన వాళ్ళకి చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మనం. ఏంటంటే, ఈ యానిమల్ మనం ఇందాక అనుకున్నాం కదా, అడవుల డెన్సిటీ, వైల్డ్ లైఫ్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉందని. సో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం, మంకీ పాక్స్ వైరస్ అని. ఇన్ఫ్యాక్ట్ కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మంకీ పాక్స్ వైరస్ ఎవరికైతే అటాక్ అయిందో ఆ పర్సన్ని టెస్ట్ చేస్తే తెలియలేదు, ఆ పర్సనే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. ఆ పర్సను వేరే ఎవరినో ఒకళ్ళని కలిస్తే ఆ పర్సన్కి మంకీ పాక్స్ వైరస్ వచ్చింది అని తనకి తెలిస్తే తను ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తను చెకప్ చేయించుకున్నాడు. ఇలా ఒక మంకీ పాక్స్ వైరస్ వచ్చిన పర్సన్ని నేను మీట్ అయ్యాను, మీరు టెస్ట్ చేసి నాకు కూడా వచ్చిందో లేదో చెప్పండి అని. ఆ విధంగా కేరళ రాష్ట్రం మంకీ పాక్స్ వైరస్ ఫస్ట్ కేసును ఐడెంటిఫై చేసింది. సో అట్లా జనాలు అవేర్గా ఉన్నారు. అలానే గవర్నమెంట్ కూడా మెడికల్ ట్రయల్స్ పరంగా, లేదా మెడికల్ టెస్టింగ్స్ పరంగా చాలా ఫాస్ట్గా ఉంది అండ్ చాలా పెనిట్రేట్ కూడా అయిపోయింది స్టేట్ మొత్తం కూడా. సో అందుకని వాళ్ళు ఎక్కువగా టెస్ట్లు చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా కేసులు కూడా బయటపడుతున్నాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. సో దీస్ ఆర్ ద 3 వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ వై కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఈ వ్యాధులు అనేవి, ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఐ హోప్ ఎవరైతే కామెంట్ పెట్టారో మీకు మీ ఆన్సర్ దక్కింది అనుకుంటున్నాను. సో ఇలానే ప్రతి అంశానికి సంబంధించి మీరు వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇవి ఓన్లీ కరెంట్ అఫైర్సే. కానీ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి జాగ్రఫీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, మరి ఏ ఇతర సబ్జెక్ట్ అయినా సరే మీరు ప్రతి అంశాన్ని కూడా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. మీరు వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి కోర్స్కి సంబంధించి, అంటే గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, ప్రతి కోర్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్టులో మొదటి 5 చాప్టర్లు అంటే ఫస్ట్ 5 చాప్టర్స్ యొక్క ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. ఆ విధంగా దగ్గర మీకు 30 గంటల ఫ్రీ కంటెంట్ ఉంటుంది, 30 అవర్స్ ఫ్రీ కంటెంట్. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది కొంతమంది మేబీ ఆ 30 అవర్స్ ఫ్రీ కంటెంట్ కూడా చదువుకుని వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఏమవుతుంది. బికాస్ వీ డూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, బికాస్ ఆ 30 అవర్స్ కంటెంట్ అంత తక్కువ ఏమీ కాదు. సో అందుకని ఆ 30 అవర్స్ కంటెంట్ ఒకసారి చూడండి, మీకు నచ్చి అవును ఇది నాకు నిజంగానే హెల్ప్ అవుతుంది, నాకు నిజంగానే ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తే అప్పుడు యూ కెన్ టేక్ ది డిసిషన్ వెదర్ టు పర్చేస్ ద కోర్స్ ఆర్ నాట్. అది మీ చేతిలో ఉంటుంది. బట్ ఫ్రీ కంటెంట్ అయితే చూడండి, అట్లీస్ట్ మీకు ఆ విధంగా అయినా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వై వీ సే దట్ అప్టేక్ జాబ్స్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని మీకు తెలుస్తుంది. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ కరెంట్ అఫైర్. సో రెండో కరెంట్ అఫైర్ వచ్చేసి హంటింగ్టన్స్ డిసీజ్. ఈ హంటింగ్టన్ని బ్రేక్ చేయండి. హంటింగ్ లేదు హంట్. మామూలుగా హంట్ అంటే వేట, హంటింగ్ అంటే వేట ఆడడం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ డిసీజ్ మనల్ని ఏం చేస్తుందంటే, యాక్చువల్గా హంటింగ్టన్ డిసీజ్ని ఇన్ షార్ట్ హెచ్డి అని పిలుస్తారు. మామూలుగా ఈ రోజుల్లో టెక్నాలజీ యుగం కాబట్టి హెచ్డి అంటే హై డెఫినేషన్ అని పిలుస్తున్నాం. వాట్ ఎవర్ బీట్, ఇట్ ఈస్ ఎ రేర్ ఇన్హెరిటెడ్ డిసీజ్. అంటే చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ఇన్హెరిటెడ్ అంటే అది ఒకళ్ళ నుంచి, అంటే తల్లి నుంచి బిడ్డకి అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దట్ కాజెస్ ద ప్రోగ్రెసివ్ బ్రేక్ డౌన్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఇన్ ద బ్రెయిన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హంటింగ్టన్స్ కోరియా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం జరుగుతుంది, ప్రోగ్రెసివ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద నర్వ్ సెల్స్ ఇన్ ద బ్రెయిన్. సో నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ నర్వస్ సిస్టమ్ దేని మీద బిల్డ్ అయింది, నర్వ్ సెల్స్ మీద బిల్డ్ అయి ఉంది. సో ఈ వ్యవస్థకి సంబంధించిన సెల్స్, కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీయడమే ఈ వ్యాధి చేసే పని అనమాట. హెచ్డి అటాక్స్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ హెల్ప్ టు కంట్రోల్ వాలంటరీ మూవ్మెంట్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఏరియాస్. సో వాలంటరీ మూవ్మెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చేతులు ఇలా అంటున్నాను, ఇవి వాటంతట అవే వచ్చేస్తున్నాను, లేదు నేనే ఇలా అంటున్నాను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇదంతా వాలంటరీ మూవ్మెంట్ అనమాట. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, బాల్ వచ్చింది, బాల్ వచ్చినప్పుడు నేను ఇటు కొట్టాలను మీరు అట్లానే కొడుతున్నారు, కానీ మీరు అటు కొడుతుంటే చెయ్యి మాటేట అలా వెళ్ళిపోవట్లేదు కదా.
ఒకవేళ అలా అయితే అది ఇన్వాలంటరీ మూమెంట్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కావాలని చేయకపోయినా సరే వాళ్ళ తల ఇట్లా ఊగడమో లేదు వాళ్ళ చెయ్యి ఇట్లా స్టేబుల్గా ఉండకపోవడం జరుగుతుంటాయి. అవన్నీ ఇన్వాలంటరీ మూమెంట్స్ అనమాట. కావాలని వాళ్ళు ఇట్లా ఏదైనా మూవ్ చేస్తే దట్స్ కాల్డ్ వాలంటరీ మూమెంట్. సో ఈ వాలంటరీ మూమెంట్కి ఏదైతే కంట్రోల్ ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. సిమ్టమ్స్ యూజువల్లీ స్టార్ట్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 30 and 50. సో ఆల్మోస్ట్ మనందరం ఏ ఏజ్ గ్రూప్లో అయితే ఉన్నామో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీంతో సఫర్ అవుతున్నారు. సో మీరందరూ భవిష్యత్తులో ఒకవేళ ఏజ్ గ్రూప్లో లేకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. సో ఆల్రెడీ ఏజ్ గ్రూప్లో ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ దో ఇట్స్ రేర్, యూ నెవర్ నో. నో క్యూర్ ఎగ్జిస్ట్, దాట్స్ వై వి సే జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు, దీనికి క్యూర్ లేదు. బట్ డ్రగ్స్, ఫిజియోథెరపీ అండ్ స్పీచ్ థెరపీ కెన్ హెల్ప్ మేనేజ్ సమ్ సిమ్టమ్స్. అంటే వీటిలో కొన్ని సిమ్టమ్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ డ్రగ్స్ అంటే ఏవో డ్రగ్స్ అనుకున్నారు, ఇక్కడ డ్రగ్స్ కాదు, బేసిక్గా అంటే మందులు అని అర్థం అనమాట. అలానే కొన్ని కామన్ సిమ్టమ్స్ మనం గమనిస్తే కాగ్నిటివ్ డిక్లైన్, అంటే వాళ్ళ యొక్క ఆలోచించే ఏదైతే శక్తి ఉంటుందో తగ్గిపోతుంది. మూడ్ స్వింగ్స్, అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోలేరు. తర్వాత ఇన్వాలంటరీ మూమెంట్స్ ఇందాక అనుకున్నాం కదా, బాడీ దానంతకు అదే మూవ్ అయిపోతూ ఉంటుంది. అలానే హెల్యూసినేషన్స్, అంటే లేనిది కూడా ఉన్నట్టు ఊహించుకోవడం. అలానే స్పీచ్ డిఫికల్టీస్, మాట్లాడడానికి కొంచెం కష్టపడడం లేదు ఇబ్బంది పడడం. బిహేవియరల్ అండ్ పర్సనాలిటీ చేంజెస్, బికాజ్ వాళ్ళ నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు. సో మూడ్ స్వింగ్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ కూడా వాళ్ళు కొంచెం ఇంటర్నల్గా బిహేవియర్ చేంజ్ అయితే ఎక్స్టర్నల్గా కూడా బిహేవియర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బిహేవియర్ చేంజ్ అయితే ఆబ్వియస్గా ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది. పర్సనాలిటీ అంటే గుర్తుకొచ్చింది, అప్టేక్ జాబ్స్లో మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా వీడియోస్ చూడొచ్చు. సో ఇన్ దట్ వే మీరు టీచర్ అయినా సరే యాజ్ అ టీచర్గా యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ పర్సనాలిటీ, బికాజ్ మిమ్మల్ని చూసే కదా పిల్లలు నేర్చుకునేది. యాజ్ అ గ్రూప్ 1 ఆఫీసర్, యాజ్ అ గ్రూప్ 2 ఆఫీసర్, యాజ్ ఎన్ ఎస్ఐ ఆర్ అ పోలీస్ కానిస్టేబుల్, యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీకి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, లైఫ్ స్కిల్స్ ఏంటి, సోషల్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అప్టేక్ జాబ్స్ నేర్పిస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే వెంటనే అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని అది ఎక్కడ ఉందో తెలియకపోతే 9133449696 నెంబర్కైనా కాల్ చేయండి. ఇప్పుడు మనం చర్చించుకోబోయే మూడో కరెంట్ అఫైర్ అంశం తయారు చేయబడ్డ గ్యాస్ లేదా తయారు చేయబడ్డ వాయువు. అదేంటి మాస్టర్ అలా పిలుస్తున్నారు అని. ఎందుకంటే మనం డిస్కస్ చేయబోయేది సిన్ గ్యాస్. ఇది యాక్చువల్గా షార్ట్ ఫామ్ అని చెప్పాలి. మరి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే సింథటిక్ గ్యాస్. ఈ సింథసిస్ గ్యాస్లో ఈ సింథసిస్ గ్యాస్ లేదు సింథటిక్ గ్యాస్లో వాళ్ళు తీసేసి సిన్ను గ్యాస్ని కలిపి సిన్ గ్యాస్ ఈజీగా ఉంటుంది పలకడానికి అని అలా పెట్టేశారు అనమాట. బేసిక్ ఇదేంటి, ఇట్ ఈస్ అ కంబస్టబుల్ మిక్చర్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. హైడ్రోజన్ని అలానే కార్బన్ మోనాక్సైడ్ని ఈ రెండింటిని కలిపి ఒక కంబస్టబుల్ మిక్చర్ తయారు చేస్తున్నారు. కంబస్షన్ అంటే ఏంటి, కాలగలిగే, వెలగగలిగే లేదు బర్న్ అవ్వగలిగేది అనమాట. ఆఫెన్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్. సో మన రియాక్షన్ కూడా చూద్దాం, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇట్స్ ప్రైమర్లీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మిథనాల్ ఆర్ అమోనియా. సో అమోనియాని కానీ మిథనాల్ని కానీ తయారు చేయడానికి ఎక్కువగా ఈ గ్యాస్ను ఉపయోగిస్తారు. అండ్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్. ఇది ఒక ఇంధనంగా కూడా వాడబడుతుంది. Syngas is derived from carbon containing feedstocks like biomass, natural gas, heavy oil and coal. So ఇలా వివిధ ఆధారాల నుంచి మనం ఈ syngasని తయారు చేయవచ్చు అనమాట. Now let's get into the chemical reaction thing. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ అవగాహన కోసం చెప్తున్నాను. సో న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, హెవీ ఆయిల్ అవ్వచ్చు, కోల్ అవ్వచ్చు, బయోమాస్ నుంచి వివిధ ప్రాసెస్ ద్వారా స్టీమ్ రిఫార్మింగ్ అవ్వచ్చు, లేదు పార్షియల్ ఆక్సిడేషన్ అవ్వచ్చు, గ్యాసిఫికేషన్ అవ్వచ్చు, వీటిని ఉపయోగించి ఈ సింథసిస్ గ్యాస్ని తయారు చేస్తారు, విచ్ ఇస్ ఇన్ షార్ట్ కాల్డ్ సిన్ గ్యాస్. దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంది, హైడ్రోజన్ కూడా ఉంది. సో మళ్ళీ తర్వాత దాన్ని వివిధ ప్రాసెస్ ద్వారా ఆ సింథటిక్ ఫ్యూయల్స్ని తయారు చేస్తాం. ఇందాక అనుకున్నాం కదా, ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్ అని చెప్పి. సో అలా గ్యాస్ నుంచి వాళ్ళు ఫ్యూయల్ని తయారు చేస్తున్నారు. లేదు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అమోనియాని ప్రొడ్యూస్ చేస్తున్నారు, లేదు మిథనాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దాట్స్ హౌ సిన్ గ్యాస్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ అనమాట. సో చూసారు కదా, ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఏబిపిఎస్సీకి సంబంధించిన ఏ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నా, డివైఈఓ అవ్వచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఇలా మీరు ప్రిపేర్ అయ్యేది ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే మీరు కష్టపడకుండా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా మీ ప్రిపరేషన్ని కొనసాగించాలి అని అనుకుంటే, నాకు చదువుకోవడానికి నోట్సు కావాలి, చూసి నేర్చుకోవడానికి వీడియోలు కావాలి, నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు కావాలి, అవసరమైనప్పుడు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అప్టేక్ జాబ్స్ యాప్ దగ్గర ఉంటే చాలు. బికాజ్ అప్టేక్ జాబ్స్ మీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే నేను మళ్ళీ అంటున్నాను, మీరు ఒకవేళ ఇప్పటివరకు యాప్ని చూడకపోయినట్టయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి UPTTAKE స్పేస్ JOBS అప్టేక్ జాబ్స్ అని కొట్టండి, యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి, చూడండి. దాంట్లో ఫ్రీ కంటెంట్ ఇందాక చెప్పాను కదా, ప్రతి కోర్సులో మొదటి 5 చాప్టర్లు ఏవైతే ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి దాంట్లో ఫస్ట్ వీడియోస్ ఫ్రీగా ఉంటాయి, చూడండి. ఒకవేళ వాటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ప్రైస్ పరంగా అవ్వచ్చు, లేదా ఏదైనా కోర్స్ కనిపించకపోతే వాటికి సంబంధించి అవ్వచ్చు, 9133449696 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.